కేంద్రం ఇచ్చే దొడ్డు బియ్యమే అది కొందరికే బీజేపీ తప్పుడు ప్రచారం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. సన్న బియ్యం పథకం కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఈ స్కీమ్తో రాష్ట్ర సర్కార్పై అదనంగా 20% భారం. 3.10 కోట్ల మందికి 30 లక్షల టన్నుల సన్న బియ్యం సరఫరా. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పరిశీలనలో 30 లక్షల అప్లికేషన్లు. ఇప్పుడు రేషన్ కార్డులు త్వరగా ఇవ్వకపోతే జర తొందరగా ఇవ్వాలి అది. రైట్. ఇంకొకటి ఏం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి అలాగే నీటిపారుదల శాఖ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆలేరు నియోజకవర్గంలో నేను గతంలో మండల్లో మాట్లాడిన అనేకమైనటువంటి రిక్వెస్ట్లు మీకు కూడా చేయడం జరిగింది. గంధమల్ల రిజర్వాయర్ను నిర్మాణం చేపట్టండి, అది గతంలో ప్రతిపాదిత, దాన్ని తగ్గించి కొద్దిగా ముంపు తక్కువ విధంగా దాన్ని చేయండి అని చెప్పి మేము చేసినటువంటి రిక్వెస్ట్కు స్పందించి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. మా ఆలేరు నియోజకవర్గ ప్రజల తరఫున, ఆ ప్రాంత బిడ్డల తరఫున, రైతుల పక్షాన, ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారికి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జీవో నిన్న విడుదల చేయడం జరిగింది. సో ఆయనకు ఇవాళ వీలైతే మా ప్రజల తరఫున పోయి కలిసి ఓ బొకే ఇచ్చేస్తాం. మంచి పరిణామం అది.